సో యాక్చువల్లీ మరి బీజేపీ కూడా పేర్లను మార్చడం అనేది ఒక పనిగా పెట్టుకుంది కదా. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎట్లా వీళ్ళు మార్చడాన్ని ఎట్లా చూస్తారు, మీ పేరు మార్చడాన్ని ఎట్లా చూస్తారు? మార్పునే కాదు అని అంటున్నాను అని కదా మీరు అనేది, అందుకనే ఒరిజినల్ నేమ్సే కదా పెట్టేది. సో పాత పేర్లకు వెళ్తున్నారంటారా? మన కల్చర్ని మనము డైరెక్ట్గా వచ్చిన అంటే విదేశీ శక్తులు ఏవైతే, ఇప్పుడు కోల్కట్టా ఉందండి, కోల్కట్టా కల్కట్టా అన్నారు, ఎందుకంటే బ్రిటిష్ వాడికి పలకడం రాదు. త్రివేంద్రం అట్లా, త్రివేంద్రం అంతే అయింది. చెన్నై, ముంబై, బాంబే అయిపోయింది. మన పేర్లు మనం పలుకుందామా, లేకపోతే వాడెవడో విదేశీయుడు వచ్చాడు వీటిని మార్చేశాడు, వాడి కన్వీనియన్స్ కోసం వాడు మార్చాడు, ఏదర్ కన్వీనియన్స్ అన్నా లేదా ఆధిపత్యం చూపించాలని అన్నా. ఓకే, ఇప్పుడు కొత్త సిటీస్ కట్టొచ్చు కదండి, మీ గ్రాండ్ రిప్రజెంటేషన్స్గా ఎవరైనా కానీ పరాయి వాళ్ళు వచ్చినప్పుడు కొత్త సిటీస్ కట్టి వాటికి మీ పేర్లు పెట్టుకోవచ్చు కదా, కొత్త కట్టడాలు కట్టి వాటికి మీ పేర్లు పెట్టుకోవచ్చు కదా. లేదు, అట్లా కాదు, ఉన్నవి ధ్వంసం చేయాలి లేదా ఉన్న వాటి మీదే మా పేరు రాసుకోవాలి. అది కాదు మనము, అందుకనే రీస్టోర్ చేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు. చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని విషయాలు మీరు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది తెలంగాణకు సంబంధించి ఉన్న అస్తిత్వ ప్రతీకలుగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మార్చడం గురించి బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పరెడ్డి గారి మనోభావాలు ఇవి. తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు లేదా తెలంగాణ రావాలని కోరుకున్న అనేక మంది, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలని కోరిక ఉన్నటువంటి చాలా మందిని ఒక సందర్భంలో నడిపించినటువంటి కొన్ని ప్రతీకలు, ఈ తెలంగాణ తల్లి విగ్రహం కూడా అట్లాంటిదే. అయితే అది టీఆర్ఎస్ చేసింది కావచ్చు, కానీ దాన్ని రూపొందించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో చేసి ఉండవచ్చు, కానీ బట్ తెలంగాణకు సంబంధించిన అస్తిత్వంగా గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ కాకతీయ తోరణాన్ని లేకుండా చేయడము, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం ఎలా తీసుకుంటుంది? నిజంగా ఈ మార్పును తెలంగాణ సమాజం స్వాగతిస్తోందా? ఇది కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఒక ఆధిపత్య వైరానికి నిదర్శనంగా చూస్తోందా? లెట్స్ సీ, ఇది తెలంగాణ ప్రజలకే వదిలేద్దాం. అండ్ మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.